దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు మరొకసారి నేను చదువుతున్నాను. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యశుద్ధి కలగజేసుకున్నటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యశుద్ధి కలగచేయువాడు దేవుడే. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకై తాను దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకిచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 3 దినాల సభలో మా ప్రియ ప్రభువా, మీరు ఇస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం నీ పాద సన్నిధిలో కూడి నిన్ను గూర్చి గానం చేయుటకు మాకిచ్చిన కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడండి. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తును అత్యధికంగా మీరు హెచ్చించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన పరిశుద్ధులందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఈ పత్రికలో ఉన్న కొన్ని సంగతులు కలిసి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం, లేదా కలిసి నేర్చుకుంటూ ఉన్నాం. వినే మీరైనా చెప్పే నేనైనా విన్న వర్తమానం మన జీవితాల్లో ఫలించాలని, అది ఎంతగానో మన జీవితం మీద ప్రభావితం చేయాలని పరలోకమందున్న మన ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క ఉద్దేశం. ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు ఒక సువార్థికుడు చెప్తుండగా నేను విన్నాను. ఆ పాస్టర్ గారు వారి సంఘంలో 15 నిమిషాలు బోధిస్తున్నారంట. 15 నిమిషాలు లేక 10 లేక 15, ఆదివారం అయినా బైబిల్ క్లాస్ అయినా ఏ కూడికైనా కేవలం 15 మినిట్సే బోధించేవాడంట. ఈ సంఘ పెద్దలు చీకాకు పడి కోపగించుకొని, పాస్టర్ గారు, మీరు 15 నిమిషాలు బోధిస్తున్నారు, ఇది క్రమం కాదు. మీ సమస్య ఏమిటంటే, అయ్యా నా సమస్య నా భార్యకే చెప్పాను, ఎవరికి చెప్పలేదన్నారంట. చెప్పండి, మీకు సాయం చేస్తామన్నారు. నాకు ఈ పంటి సమస్య ఉందన్నారంట, ఈ పండ్లు. సరే, పంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాస్టర్ గారిని ఈ పంటి వరుసను అమర్చారంట. అమరిస్తే పక్కన భార్య ఉండి, చాలా అందంగా ఉన్నారు మీరు అన్నదంట. సరే, ఈయన గారు సండే గతంలో 15 నిమిషాలు బోధించేవాడు, ఇప్పుడు 2 గంటలు బోధిస్తున్నారు. ఇలా 2 గంటలు బోధించేసరికి ఇలా ఖాళీ కుర్చీలు ఏర్పడుతున్నావంట. ఎవరు లేరంట. ఎవరో మీలాంటి వృద్ధులు ఒకరో ఇద్దరు ఉన్నారంట. 2 గంటలు వాక్యం చెప్తే ఎవరు వింటారు? ఎవరు వినట్లేదు. సరే, ఈ పెద్దల కొద్దిగా అనుమానం వచ్చిందంట. ఎక్కడో తేడా కనబడుతుంది, పాస్టర్ గారు 15 నిమిషాలు మాట్లాడేవాడు 2 గంటలు ఎలా మాట్లాడుతున్నాడని మళ్ళీ అదే డాక్టర్ గారు ఆ ఊరు వచ్చాడంట. ఈయన తీసుకెళ్లారంట. అయ్యా, మా పాస్టర్ గారు 15 నిమిషాలు మాట్లాడేవాడు, 15 కంటే ఎక్కువగా బోధించేవాడు కాదు. ఈ పనులు అమర్చిన తర్వాత
2 గంటలు మాట్లాడుతున్నాడు, విసుగొస్తుంది, మాకు బాధపడుతున్నాం, ఆ సమస్యను సరిచేయమన్నాడంట. డాక్టర్ గారు అన్నారంట, అది ఆయన సమస్య కాదయ్యా, నా సమస్య అన్నాడు. ఏంటి అన్నాడు. ఆయనకు అమర్చిన పనులు స్త్రీల పనులు అయ్యా అన్నాడంట. ఆయన ఆడవాళ్ళ పనులు అన్నాడంట. ఏంటి సార్ అంటే, ఆడవాళ్ళు నిమిషానికి 7,000 మాట్లాడతారంట. నాకు తెలియదు. సో మంగళగిరిలో అలాగ లేరు కాబట్టి ఐ అప్రిషియేట్ యూ. ఓకే, రైట్, ఓకే. సో కాబట్టి ఈ మధ్యాహ్నం చాలా క్లుప్తమైన సందేశం ఇవ్వాలని మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. కొంతమంది కొంచెం వాగుతుంటారు, ఊరక వాగుతుంటారు. అలా కాకుండా సో లిమిట్గా మాట్లాడదాం, మన భాష అయినా మన పదజాలమైనా సరే. ఈ అధ్యాయంలో 2వ అధ్యాయం 12 నుండి 18 వరకు పౌలు యొక్క టైటిల్ ముందుగా చెప్పాను, పవిత్రీకరణ గురించి మాట్లాడుతున్నాడు. అదర్వైజ్ పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడే సందర్భంలో 3 విషయాలు చెప్పాడు. ఒకటి, విధేయతకు చూపే మార్గం, ద పాత్ ఆఫ్ ఒబీడియన్స్. రెండవది, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, రక్షింపబడిన నేను, నా వ్యక్తిగత బాధ్యత ఇక్కడ రాయబడి ఉన్నది. మూడవది, పవిత్రీకరణ అభ్యాసం, ద ప్యూరిటీ ఆఫ్ ద ప్రాసెసింగ్. ఈ 3 పి అనక్షరం. ఓకే, పాత్వే, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రాసెసింగ్. ఈ 3 వారికి ఎంత లోతుగా చెప్పాడంటే, వారి మధ్య లేడు పౌలు, వారి మధ్య లేడు. లేకపోయినా ఒక తండ్రి బాధ్యతగా, ఒక కాపరి బాధ్యతగా, ఒక దైవ సేవకుని బాధ్యతగా, నేను లేనప్పుడు కూడా ఆ వర్డ్ నాకు చాలా ఇష్టంగా ఉంది. నేను లేనప్పుడు ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు చెడిపోలేదని నేను విన్నాను. ఐ హర్డ్. మీరు చెడిపోలేదు, మీరు ఆత్మీయంగా పతనము కాలేదు, లేదా పరిశుద్ధత లేకుండా ప్రభుకు దూరంగా లేరు. కాబట్టి ఈ మాటలు రాసేటప్పుడు పౌలు ఒక పదాన్ని ఎక్కువగా ఉపయోగించాడు. ఏ పదం? మళ్ళీ అక్కడికి వెళదాం. 2వ అధ్యాయం 12వ వచనం, 2:12. కాగా నా ప్రియులారా, అవార్డు చూడండి, ప్రియులారా. సో దట్ వుడ్ మీన్, బాగా విందాం, ఆ ప్రియులారా. పౌలు ఈ పదజాలం ఎందుకు వాడాడు? యాజ్ అ గ్రీక్ స్కాలర్స్ భలే రాశారయ్యా. థియాలజికల్గా వేదాంతవేత్తలు ప్రియులారనే పదాన్ని రాస్తూ, పౌలు లోకంలో ఉన్న అన్యులతో మాట్లాడట్లేదు, లేదా అవిశ్వాసులతో మాట్లాడట్లేదు, లేదా లోకంలో ఉన్న దేవునికి దూరముగా ఉన్న ప్రజలతో మాట్లాడలేదు. ప్రియులారా అనగా దాని అర్థం ఏమిటంటే, తర్వాత వస్తాను. ప్రియులారా, వీరినే ఈ పత్రికలో వీరిని ఏమేమన్నాడు అనేది చూపించారు. ప్రియులారా, మొదటి అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు, రైట్, వారు పరిశుద్ధులు, గుర్తుపెట్టుకుందాం, రైట్. వారు పరిశుద్ధులే, మనము పరిశుద్ధులమే. ఆ ఓడు గుర్తుపెట్టుకుందాం, వారు పరిశుద్ధులు, ఈ పత్రికలో ఉన్నవారు. రెండవది అదే మన 12వ వచనంలో, ప్రియులారా, ఒకటి పరిశుద్ధులు, రెండవది ప్రియమైన వారు, మూడవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి పరలోక సంబంధమైన ప్రియులు వారు. ఒకటి పరిశుద్ధులు అన్నాడు, వీరినే. రెండవది ప్రియులు అన్నాడు, మూడవది పరసంబంధమైన వారు అన్నాడు. ఆ పదజాలం చూడు ఎలా ఉపయోగించాడు. నాలుగవదిగా కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. సో 4th వన్, సహోదరులారా. ఈ పదజాలాలు మీరు కూర్చొని వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. బికాస్ ఐ డు నాట్ టైమ్ టు గివ్ ఆల్ ద ఎక్స్పోజిషన్.
ఈ 4 వివరించడానికి నాకు సమయం చాలదు కాబట్టి వారు పరిశుద్ధులు, అది ఇంపార్టెంట్. రెండవది ప్రియులు, వారు దేవునికి ప్రియులు, నాకు ప్రియులు అన్నాడు. సో మూడవది వీరు పరసంబంధమైన ప్రజలు అన్నాడు. నాలుగవది సహోదరులు, అడల్ఫోస్, గ్రీక్ లాంగ్వేజ్ అడల్ఫోస్, ఒక ఉదరంలో వచ్చిన పిల్లలు లేదా ఒక తల్లి గర్భములో వచ్చిన పిల్లలు, అడల్ఫోస్. ఈ 4 ఆ టైటిల్స్ దేవుని ప్రజలకు సంబంధించింది. కాబట్టి నా ప్రియులారా, నేను అన్యులతో మాట్లాడట్లేదు లేదా అవిశ్వాసులతో మాట్లాడట్లేదు. ఎవరితో? ఆల్రెడీ రక్షింపబడి క్రీస్తు రక్తములో కడగబడిన వారిని, సంఘములో చేర్చబడిన వారితో నేను ఈ ఉత్తరం ద్వారా మాట్లాడుతున్నాను లేదా ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది వారికి కాదు, మీకు 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 కాబట్టి ఉదయకాలం మనం విన్నాం, దేవుని భయం మీకు ఉండాలి. కారణం, మీరు పరిశుద్ధులు, మీరు పరసంబంధమైన వారు, మీరు ఆయన ప్రియులు, మీరు మన సహోదరులు. కాబట్టి విశ్వసించిన మనలో దేవుని భయం ఉండాలి. భయం లేకపోతే ఈ పదజాలాలు మనకు వర్తించవు, ఈ పరిభాష మనకు సరిగా అర్థం చేసుకోలేం. కాబట్టి ప్రతి విశ్వాసి దేవుని భయం కలిగి ఉండాలి. రెండవది యథార్థత ఉండాలి. విశ్వసించిన మనకు మన ఆరాధన, భక్తి, ఆత్మీయత, పరిశుద్ధత ఇవన్నీ కూడా యథార్థంగా ఉండాలి. అబీమెలెకులాగా దేవుడు నాకు తెలుసు అని చెప్పాలి నా గురించి, లేదా నేను ఎరుగుదునని చెప్పాలి. ఈ 2 విషయాలు ఇంటిగ్రిటీ ఉంటే దేవుడే నీతో మాట్లాడతాడు. అయ్యా, మీ పేరు నాకు తెలియదు, అమ్మా ఇటు చూడు, నో, నువ్వు వింటున్నావో లేదో నేను ఎరుగుదును, ప్రభుకి తెలుసు. రెండవది నువ్వు ఈ పని చేసావని నేను ఎరుగుదును. ఈ 2 నీ గురించి నా గురించి పరలోకంలో ప్రభు చెప్పగలుగుతాడు. అది చెప్పగలిగినప్పుడే మన భక్తి అప్రూవల్ అయినట్టు అంటే నిర్ధారించబడినట్టు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళకు మనకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అప్రూవల్ చేయకముందు అపాయింట్మెంట్ చేయాలంటే అప్రూవల్ కావాలి ఎగ్జామ్లో, ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. ఈ 2 విషయాలు, భక్తి బాగుండాలి, ఆత్మీయత, పరిశుద్ధత, పవిత్రత, క్రీస్తు దినము అమర్చడానికి, ద డే ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ కూర్చున్న మనము వరుసగా నిలబడతాం. మీ పేరు ప్రభు పిలుస్తాడు, అలా నా విచారాన్ని ప్రభు మీ పేరు పిలుస్తాడు, డెఫినెట్గా నా పేరు పిలుస్తాడు. నేను చూస్తాను, మీరు చూస్తారు నా భక్తిని, నా ఆత్మీయతను. క్రీస్తు దినమున మీరు చూస్తారు. కాబట్టి ఆ దినమున నీ భక్తి అప్రూవల్ ఆమోదించబడితే దేవుని న్యాయపీఠం ఎదుట అపాయింట్మెంట్ దొరుకుతుంది. సో దేవుని ఎదుట అపాయింట్మెంట్ దొరికితే అప్రిషియేషన్, అభినందిస్తాడు దేవుడు. నీ భక్తిని అభినందిస్తాడు, నీ ఆత్మీయతను అభినందిస్తాడు, నీ పరిశుద్ధతను అభినందిస్తాడు. ఎగ్జాంపుల్ సో నోవహు జనరేషన్ భావిందాం. నోవహున జీవితంలో లేదా ఆ తరములో దేవుడు నోవహుతో చెప్తూ, నోవహు, భూలోకం దేవుని సన్నిధి చెడిపోయినను 6:12, ఆదికాండం 6:12, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపేసుకోండి అని చెప్తూ 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక్క మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ తరము వారిలో అన్నాడు. దిస్ జనరేషన్ అమర్చండి, ఈ తరము వారిలో, ఈ 2026వ శతాబ్దంలో ది జనరేషన్, ఈ తరము వారిలో ద వాట్, నీవే నా ఎదుట. సో కోట్ల మంది ప్రజలలో ద వాట్, తిమోతి, నీవే నా ఎదుట. ఇక ఎవరు కనిపించలేదు. నేను నీకు టాస్క్ ఇవ్వాలా, అనగా
ఈ ఈ ఈ ఓడ పని నీకు ఇవ్వాలా, దీని నిర్మాణం నేను నీకు ఇవ్వాలంటే బాయినాల ముందు నీవే నా ఎదుట నీతిమంతుడి అప్రూవల్ చేయబడ్డా, నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను, నిన్ను అభినందించి ఈ టాస్క్, ఈ గొప్ప పనిని చేతిలో పెడుతున్నాను. వుడ్ యు గాడ్ సే దట్ వన్ వెన్ వి విల్ స్టాండ్ బిఫోర్ హిమ్? ఆయన ఎదుట నిలబడినప్పుడు దేవుడు మన గురించి ఈ మాట చెప్పగలిగితే, తమ్ముడు చెల్లి ధన్యులం. ధన్యులం ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదట. ఎక్కడ? అందరు చెల్లి ఎక్కడ? అది ఎక్కడ జరుగుతుంది? మనము ఒకవేళ చనిపోయిన వారు తిరిగి లేస్తారు, నీవు నేను బ్రతికి ఉంటే ఒకేసారి మార్చబడి మేఘ మండలం మీద క్రీస్తుతో కొనిపోబడతాము సదాకాలం అని. ఆఫ్టర్ దట్ కొనిపోయిన క్షణమే క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసి నిలబడాల. నిలబడినప్పుడు ఎవ్రీ బిలీవర్ షుడ్ గివ్, అదర్వైజ్ యాజ్ టు గివ్ ఇస్ ఓన్ అకౌంట్. తన సొంత లెక్క అప్పగించాల. కాబట్టి సోదరులారా, కాబట్టి నేను లేని సమయంలో అమర్చండి, లేని సమయంలో మీరు ఎలాగుండాలో పౌలు చెప్తూ ఒక పదజాలని వాడాడు. ఏ పదజాలని? మరలా వెళదాం. 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలండి? కొనసాగించండి. ఈ ఓడు మనకు అర్థం కావాలి నా వైపు చూస్తారా? ఈ పదజాలు మనకు అర్థం కాకపోతే ద హోల్ ప్యాసేజ్ పుట్ ఆన్ అని ఒక రకంగా మిశ్రంగా తీసుకెళ్తాది. ఇది లేని కాలమున మీ సొంత రక్షణను ఏం చేయాలా చెప్పరే? ఏం చేయాలి తమ్ముడు? ఏం చేయాలా? కొనసాగించండి. మీరు వింటున్నారో లేదో నాకు తెలుసు, ఎందుకంటే నేను సైకాలజీ చదివాను, అది కూడా చెప్పగలుగుతాను. కొంతమంది ఇక్కడే కూర్చుంటారు కానీ గుడ్లు అప్పగిస్తారు, ఎక్కడో ఉంటారు. అలాంటి వాడికి ఏమర్థమవుతుంది? నథింగ్ బ్రదర్, ఏమర్థం కాదు. ఖాళీ కడుపుతో మీరు వెళ్తారు. ఇందాక నాకు మంచి రాగి సంగటి మటన్ పెట్టారు. దాన్ని తిన్న తర్వాత థ్రిల్ అనుభవించాను. ఇంకా ఏది పెట్టిన వాళ్ళని తినను. ఎందుకు? ఆ రాగి సంగటి మటన్ నన్ను థ్రిల్గా ఉంది. దేవుని మందిరం వాక్యం థ్రిల్గా వినాల. పరదేశంలో ఉంటే ఏమర్థమవుతుంది? ఎంత మటన్ పెట్టినా ఏం పెట్టారయ్యా అలాగుంటుంది. దాన్ని తిని ఆరగించుకుంటే దాని ఆనందం వేరు, దాని రమ్యత వేరు. కాబట్టి భావిద్దాం, మీ సొంత రక్షణను కొనసాగించండి. తమిళ ఈ రక్షణ అనే పదము బాయినాల త్రికాలానికి సంబంధించింది. యాజ్ వీ నో. సో ఒకటి ఈ రక్షణ గురించి జస్టిఫికేషన్, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏం తీర్చబడ్డాం? అలా తమ్ముడు ఏం తీర్చబడ్డాం? ఈజ్ ఎ ఓవర్, ఈజ్ ద పాస్ట్ టెన్స్. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం ఎప్పుడైతే యేసు రక్తంలో పాపం కడుక్కున్నామో, యేసునందు విశ్వసించామో, లేదా యేసుని సొంత రక్షకుని అంగీకరించామో, ప్రతి వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఇస్ ఓవర్. కాబట్టి ఈ రక్షణ అనేది దేవుడు అనుగ్రహించిన ఒక వరం. ఇది ఒక వరం. అందువల్లే పౌలు అన్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు అన్నాడు. ఎంత బాగా చెప్పాడు. అన్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుడు అనుగ్రహించు వరం అన్నాడు. ఏ వరం అది? కృపావరంగా తమ్ముడు. రక్షణ కృపావరంలో లేదు. రక్షణ గురించి బ్రదర్, కృపావరంలో రక్షణ గురించి రాయబడలేదు. రక్షణ అనేది దేవుడు మనకు కృప చేతనే మనకిచ్చాడు. కృప అంటే గ్రీక్ టర్మినాలజీలో అర్హత లేని మనలను
అరులుగా చేయుటే కృప. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? కృప అంటే అర్థమైంది. అనర్హులైన మనల్ని ఏం చేశాడు? అరులుగా చేశాడు. దానినే బైబిల్ ఇస్తుంది కృప. కాబట్టి పౌలు అన్నాడు, మీరు కృప చేతనే రక్షింపబడ్డారు. కాబట్టి మీ రక్షణ కొరకు ఏమి చేయవలసిన అక్కర్లేదు, ఏమి కలపాల్సిన అక్కర్లేదు. ఆల్రెడీ యేసుక్రీస్తు కలవరిగిరిలో ఈ రక్షణ కార్యాన్ని గురించి ఆయన ముగించాడు, ఆయన సమాప్తి చేశాడు. కాబట్టి మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ రక్షణ గురించి మీరేమి చేయవలసిన అక్కర్లేదు. కానీ రెండవది శాంటిఫికేషన్, అనగా నా అనుదిన జీవితంలో నీతిమంతులుగా తీర్చబడిన నేను డే టు లైఫ్లో మై రెస్పాన్సిబిలిటీ విన్నానా, నా బాధ్యత ఏమిటంటే దినదినము పవిత్రీకరణగా ఉండాలి. దట్ వుడ్ మీన్ పరిశుద్ధంగా ఉండి, పవిత్రీకరణ నా బాధ్యత కాబట్టి దాన్ని నెరవేర్చాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత ఇది. నన్ను నేనే పవిత్రంగా పెట్టుకోవాలి, నన్ను నేనే పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఎలాగా? తిమోతికి రాసిన రెండవ పత్రిక, పౌలు తిమోతికి ఈ పాట రాస్తూ తను ఎలా చెప్పాడో చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, నేను చదువుతాను. 21. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల అమ్మాడుతుంది. ఏముంది ఇక్కడ? తన్ను తాను ఏం చేయాల? వినండి, తన్ను తాను పవిత్రీకరణగా ఉండాల. తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల మీన్ అండి, ఇది దేవుడు చేసేది కాదు తిమోతి. అమ్మా విను బాగా, ఇది నువ్వు చేసేది, ఇది నువ్వు జరిగించేది. లోతుకెళ్తున్నాడు పౌలు. కాబట్టి ఫిలిప్పీ విశ్వాసులారా బయనారా, శాంటిఫికేషన్, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుంటూ క్రీస్తు దినము వరకు మీరు వెళ్ళాలి. చూడండి, ద డే ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు దినము వరకు ఈ పవిత్రీకరణను కాపాడుకోవాలి, ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి, దీన్ని భద్రం చేసుకోవాలి. అదర్వైజ్ ప్రమాదంలో పడతారు. రక్షణకు మీరు ఏమి చేయవలసిన అక్కర్లేదు, మీరు ఏ పని చేయవలసిన అక్కర్లేదు, ఏ కార్యము చేయవలసిన అక్కర్లేదు. ఆల్రెడీ ప్రభు చేశాడు. కాబట్టి మీరేం చేయాలి అని దానికి చెప్తూ మళ్ళీ వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మళ్ళీ 12 వచనం. నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఏం చేయాల? కొనసాగించుడంటే తమ్ముడు గ్రీక్ లాంగ్వేజ్లో ఏది ఒక మాట ఉంది, కాగ్నికల్ సైట్ అని ఉంది. కాగ్నికల్ సైట్, దట్ వుడ్ మీన్ మీకు ఏ రక్షణ అనుగ్రహించారో ఆ రక్షణలో ఏవైతే మీరు కలిగి ఉన్నారో వాటిని సాధించండి. అచీవ్ రక్షణలో అని మీ సొంత రక్షణను కొనసాగించడంటే గ్రీక్ లాంగ్వేజ్లో మీరు దాని విషయమై పట్టుదల కలిగి ఉండండి. అచీవ్మెంట్. అమ్మ కూర్చోమ్మా, తల్లి కూర్చో. పాప నీళ్ళు తాగొద్దు, తర్వాత తాగుదలే, నేను తాగాల యాక్చువల్గా అయితే, నువ్వు తాగుతున్నావు. ఇడ్చుడు. సో ఫిలిప్పీ విశ్వాసులారా, దీని గ్రీక్ లాంగ్వేజ్లో బంగారు గనులలో చూడండి, వెండి గనులలో, బొగ్గు గనులలో లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నదాన్ని సాధించేంత వరకు ఒక కార్మికుడు బయటికి రాడు. ఒక పొలములో పనిచేసే వ్యక్తి తన పొలములో పంట సాధించేంత వరకు ఎలాగ ప్రయాసపడతారో
ఓ ఫిలిప్పీ విశ్వాసులారా, బైనాల ఈ ఫిలిప్పీ విశ్వాసులారా, మీకు అనుగ్రహింపబడిన రక్షణ, వినండి, మీకు అనుగ్రహింపబడిన రక్షణలో మీరు దాని విషయంలో ఎలాగైనా మీరు ముందుకెళ్ళి ద అచీవ్మెంట్ దట్ వుడ్ మీన్, నేను ఎందుకు రక్షింపబడ్డాను, అమ్మా విన్నాను, దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు, దేవుడు నాలో ఏ కార్యము చేస్తాడు. ఈవేళ ఎర్లీ మార్నింగ్ దేవుడు మీలో కార్యము చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ రక్షింపబడిన నీవు, బైనాల రక్షింపబడిన నీవు, విమోచింపబడిన నీవు, దేవుడు తన ఉద్దేశ ప్రకారం, తన ఆలోచన ప్రకారం ఈ రక్షణ కార్యం నీకు అనుగ్రహించుండగా, రక్షింపబడి ఉండగా, నీవు కూడా ఆయన యొక్క అచీవ్మెంట్ అనగా ఆయన ఏమి సాధించమని నీకు తెలియజేస్తున్నాడో దాని విషయమై మీరు భయముతో ముందుకెళ్ళండి. భయముతో ముందుకెళ్ళండి, లేదా వణుకుతో ముందుకెళ్ళండి. ఈ భయం అనేది ఇది ఫోబియా గురించి గ్రీక్లో చెప్తూ బాయిందా జస్టుడిక. కొంతమంది విశ్వాసులు చాలా స్మార్ట్ విశ్వాసులు ఉంటారు. కొంతమంది దేవుని సేవకులు ఉన్నప్పుడు లేదా పెద్దలు ఉన్నప్పుడు చాలా భయముతో నటిస్తారు. ఎలా నటిస్తారు చెప్పరే? అందువల్లే అతి భక్తి ఏమండి నేను చెప్పట్లేదు, వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. అతి భక్తి ఏమంట చెప్పరే? దురత లక్షణం అని అడిగాడు చెప్తున్నారు. కొంతమంది సేవకుల ముందు, పెద్దల ముందు అబ్బో లేని భయాన్ని నటిస్తారు. లోపల భయం ఉండదు, కానీ పైకి ఎలాగుంటారు చెప్పరే? ఎలాగుంటారు? మీ అనుభవంలో మీరు చెప్పండి. కొంతమంది చాలా నటించే క్రైస్తవ విశ్వాసులు, నకిలీ విశ్వాసులు ఉన్నారు సంఘంలో. చాలా తమ్ముడు బైనాల చాలా. ఎలాగంటే దేవుని కంటే బైనాల ఈ సేవకులు ఉన్నప్పుడు, పెద్దలు ఉన్నప్పుడు చాలా భయంతో కొంతమంది ఇలాగ వందనాలు అని అంటారు. అలాంటి వాళ్ళు నమ్మొద్దండి, అమ్మో వాళ్ళే ప్రమాదం. నటించే విశ్వాసులు, నటించే క్రైస్తవ భక్తులు చాలా ప్రమాదకరం. కాబట్టి ఫిలిప్పీ విశ్వాసులు, ఫిలిప్పీ విశ్వాసులారా, ఫిలిప్పీ విశ్వాసులారా, నేను ఉన్నప్పుడు మీరు దేవునికి ఎలాగ భయపడ్డారు, నేనున్నప్పుడు మీరు ప్రభుకి ఎలాగ భయపడ్డారు, ప్రభుకి ఎలాగ విధేయత చూపారు, ప్రభుకి ఎలాగ లోబడ్డారు. నేను లేనప్పుడు కూడా చూడండి ఏమన్నాడు, నేను లేనప్పుడు కూడా మీరు దీనినే కొనసాగిస్తున్నారని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నేను ప్రభునందు మిక్కిలి నమ్ముతున్నాను. ఎలా చెప్పాడు చూడండి. నేను చెల్లి నేను లేనప్పుడు అనగా సంఘములో భయంగా ఉండి రొట్టె విడిచేటప్పుడు అమ్మో ఎలాగంటే ఇది ఏదో తీర్థం అనుకొని ఇలా పెట్టుకొని ఇలా తింటాం. ఈ గేటు దాటిన వెంటనే ఇంటి దగ్గర నీకు అదే భయం ఉండాలి. సో పౌలు ఇక్కడ ఉన్న కాంటెస్ట్ ఏమిటంటే ప్రత్యక్ష గుడారములో లుక్ ఎట్ మీ, ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు దేవునితో సహవాసం చేసేటప్పుడు లుక్ ఎట్ బ్రదర్ చాలా పరిశుద్ధంగా ఉంటాడు. అతి షకీనా మహిమ ఆ డ్వెల్ దిగే స్థలంలో సంవత్సరానికి యాజకుడు దేవుని మందిరంలోకి వెళ్ళాలా. ఎలా వెళ్ళాలా? 1 భయముతో వెళ్ళాలి. నెంబర్ 2 పరిశుద్ధత కలిగి వెళ్ళాలి. నెంబర్ 2 పవిత్రీకరణ అభ్యాసం చేస్తూ వెళ్ళాలి. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారం లోపలికి. బాగా సో యాజకుడిగా వెళ్ళాలి లోపలికి. లుక్ ఎట్ దట్ వర్డ్, యాజకుడు లోపలికి వెళ్ళాలి. బయటకు వచ్చిన తర్వాత బాగా ఇశ్రాయేలు మధ్యలో అదే విధానాన్ని కొనసాగించాల అంటిల్ ఇయర్ వచ్చేంత వరకు. హలో మీకు అర్థమైందా? సంవత్సరం వచ్చేంత వరకు ఈ ప్రధాన యాజకుడు ఎలాగుండాలా? 1 ఎలాగుండాలా? పరిశుద్ధంగా ఉండాలా. 2వది భయముతో ఉండాలా. 3వది పవిత్రీకరణ అభ్యాసం కలిగి ఉండాలా. డ్వెల్లింగ్ ఇన్ ద టాబర్నకల్
వెన్ హీ ఈస్ కమింగ్ అవుట్ సైడ్, వస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు ఆ యాజకుని చూడాలా. యాజకుల్లో ఏం చూడాలా? దేవుని పరిశుద్ధత రిఫ్లెక్ట్ యాజకుని మీద ప్రతిబింబించాల. ప్రధాన యాజకుని మీద దేవుని భయం కనబడాల. ప్రధాన యాజకుని మీద పవిత్రీకరణ కనబడాల. మీరు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత, షాలేం క్రిస్టియన్ అసెంబ్లీ నుండి ఈ రాత్రి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళే ఏపీఎస్ బెటాలియన్లో టీచర్స్గా, కాలేజెస్లో, స్కూల్లో నీవు ఇక్కడ ఉన్న ఈ పరిశుద్ధత, ఇక్కడున్న ఈ భయాన్ని, ఇక్కడున్న ఈ పవిత్రీకరణ సేమ్ నీ బెటాలియన్లో చూపించాలా. అప్పుడు నీ స్కూల్లో చూపించాలా, నీ కాలేజీలో చూపించాలా. నేను లేని సమయమున, నేను లేనని మీరు ఎంత చక్కగా చెడిపోలేదు. తమ్ముడు విను బాగా, మీరు పతనము కాలేదు, మీరు పాడు కాలేదు. బట్ మీరు ఎలా ఉన్నారంటే, వినండి, మీ సొంత రక్షణను మీరు కొనసాగించాలి. బీ కంటిన్యూలీ ద ప్రాసెస్ ఆఫ్ ద హోలీనెస్, ద ప్యూరిఫికేషన్, ద శాంటిఫికేషన్ బియాండ్, గో ఆన్. మీరు అలాగే వెళ్ళాలా. కాబట్టి పౌలు ఇక్కడ ఇచ్చిన విధానం చూడండి. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. ఎలా చెప్పాడు చూద్దాం, ఎలా వెళ్ళాడు చూద్దాం. మళ్ళీ 2వ అధ్యాయం, మళ్ళీ ఆ వచనమే చదువుతున్నాను. 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, ఏమన్నాడు, మరి ఎక్కువగా. అంటే దాని అర్థమేంది? నేను లేనప్పుడు కూడా మరి ఎక్కువ. తమ్ముడు, యవనస్తులారా, యవన పురుషులారా, మీరు ఒకవేళ డేవిడ్ బ్రైనార్డ్ పుస్తకం చదివి ఉంటే, ఐ డోంట్ నో ఆయన చరిత్ర చదివినప్పుడు ఆయన, వినండి, ఆయనకు క్షయవ్యాధి, భయంకర క్షయవ్యాధి. పరిశుద్ధత కొరకై తమ్ముడినా 7 గంటలు మంచులో ప్రార్థన చేసేవాడు. ఎంఏ లిటరేచర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేసిన ఈ కుర్రోడు, 27 ఏళ్ళ కుర్రోడు, రెడ్డినెన్స్ మధ్య సేవ చేసేటప్పుడు తన బుక్లో రాశాడు, ప్రభువా, మీరు పరలోకములో ఉన్నారు, నిత్యత్వములో ఉన్నారు, నేను వినను రెడ్డియన్స్ మధ్య ఉన్నాను. అనాగరికత ప్రజలు, డ్రెస్ ఉండదు వారికి, ఆడలకు మగలకు ఉండదు. అలు కానీ ప్రభువా, మీరు లేని ఈ దేశంలో, బయనల మీరు లేని ఈ ప్రాంతంలో పరిశుద్ధత కొరకై 7 గంటలు ఏడ్చి ప్రార్థన చేసేవారు. ఇంకా ఏడ్చేవాడైనా దేని కొరకు? ప్రసంగం కొరకు కాదు బ్రదర్, పాట పాడడానికి కాదు. నాకు పాట ఇవ్వకపోతే నేను చర్చికి రానేవాడు కాదు ఈయన. దేని కొరకంటే పరిశుద్ధత కొరకు ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఎంత ఏడ్చేవాడు. ఒక్క పారాసెటమాల్ ట్యాబ్లెట్ దొరకక చచ్చిపోయాడు. రక్తం కక్కి ఆ బ్లడ్. జోనాథన్ ఎడ్వర్డ్స్, ఆయన కూతురుంది జెరూషా, ఆయన కక్కుతుండగా ఒక ప్లేట్ ఇలా పెట్టేది. 24 ఏళ్ళ కుర్రమ్మాయి. ఈ వ్యాధి ఈ అమ్మాయి కూడా సోకింది, ఈ అమ్మాయికి సోకింది. ఆయన చనిపోయిన ఐ థింక్ 2 వారాలకే జోనాథన్ ఎడ్వర్డ్స్ కూతురు చచ్చిపోయింది. తమ్ముడు, బ్రతుకుతే అలా బ్రతకాల. ఎందుకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికి పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే చుమ్మా బ్రదర్, ఏమీ లేదు. నేను లేని కాలమున మీరు, దాని అర్థం ఏమిటంటే, మీరు నా మీద ఆధారపడలేదు. బాగున్నాడు పౌలు అన్నాడు, మీరు నా మీద ఆధారపడలేదు, మీరు నా మీద అనుకోలేదు, నా మీద మీరు పూర్తిగా ఆధారపడలేదు. కానీ నేను లేని కాలమున ఏ ప్రభుని గురించి చెప్పానో, ఏ ప్రభుని బోధించానో, ఏ పరిశుద్ధతను బోధించానో,
నేను లేకపోయినా మీరు పూర్తిగా ఆ ప్రభు మీద ఆధారపడ్డారు, ఆ ప్రభు మీద ఆడుకున్నారు, ఆ ప్రభుని ఆశ్రయించారు. ఓ ఫిలిప్పీ విశ్వాసులారా, అప్రిషియేటివ్, నేను అభినందిస్తున్నాను. ఏ విషయంలో? పరిశుద్ధత విషయంలో. ఏ విషయంలో? పవిత్రీకరణ విషయంలో. ఏ విషయంలో? మీకు అప్పగించబడిన ఆ బాధ్యత అప్పగించబడిన బాధ్యత, మీరు ఎలాగ గనుల్లో కార్మికులు పనిచేస్తున్నారో, బయనలా పొలములో ఎలాగ పనిచేస్తున్నారో, మీరు కూడా మీకు ఇవ్వబడిన ఈ రక్షణ విషయంలో మీరు కూడా దేవుడు మీలో ఏదో పని చెయ్యాలి అని, గాడ్ హ్యాస్ టు వర్క్ ఇన్ us. దేవుడు మీలో ఏదైనా పని చెయ్యాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. యోనాథన్ ఎడ్వర్డ్స్ గారు వినండి బాగా, అంటే డేవిడ్ బ్రైనార్డ్ ఫ్రెండ్, ఆయన చనిపోయాడు, కూతురు చనిపోయింది. బ్రైనార్డ్ చనిపోయిన రూమ్లో ఈయన 3 నెలలు ఆ గదిలోకి వెళ్ళలేకపోయాడు. కూతురు చనిపోయింది, చిన్న కూతురు, 24 hours అమ్మాయి, చక్క అందంగల అమ్మాయి. సేవ చేసి ఆ రోగం తగిలి ఈ అమ్మాయి చనిపోయింది క్షయవ్యాధితో. బాగా నేను 3 నెలల తర్వాత ఆ గదిలోకి వెళ్ళి ఆ గది అంతా చూస్తుండగా డేవిడ్ బ్రైనార్డ్ డైరీ దొరికింది. తెలుగులో కూడా ఉంది, చదవండి, ఇంగ్లీష్లో తెలుగులో ఉంది. దాన్ని చదివిన తర్వాత వినండి, ఆయన మార్చబడి తిరిగి ఆయనకు కూడా అదే వ్యాధి సోకింది. ఆ వ్యాధి సోకినప్పుడు ఆయన స్టేట్మెంట్ చూడండి, ప్రభా నాకు ఒక అరగంట సమయం ఇస్తే, వినండి, నాకు అరగంట సమయం ఇస్తే, ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్పాడు, కొన్ని గంటలు, ఒక అరగంట నాకు ఇస్తే నీతో నీ సన్నిధిలో కాలం గడుపుతాను, నీ దగ్గరికి వస్తాను, ఒక అరగంట టైం నాకే. 31 years యోనాథన్ ఎడ్వర్డ్స్. ఒక అరగంట సమయం ఇస్తే నీ కోసం ఏదైనా చేయగలుగుతాను, ప్రార్థన చేయగలుగుతాను. ఒక అరగంట దేవుడు సమయం ఇచ్చాడు, దేవునితో కాలం గడిపాడు. యోనాథన్ ఎడ్వర్డ్స్ పరలోకం చేర్చబడ్డాడు. ఫిలిప్పీ విశ్వాసులారా, దేవుడు మీలో ఈ రక్షణ కార్యాన్ని సాధించాడు, అచీవ్ అని మనం రక్షించాడు, విమోచించాడు. బట్ మీ సొంత రక్షణ, మీరు నిత్యత్వంలోకి వచ్చేసరికి దేవుడు మీలో ఏ కార్యము చేయాలనుకున్నాడో, ఏ ఉద్దేశం చేయాలనుకున్నాడో, ఏ పని చేయాలనుకున్నాడో ఆ పనిని మీరు సాధించేంత వరకు నిద్రపోద్దండి. దానికి అనుబంధంగా ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 13వ వచనం చదివినా, 13వ వచనం 13 చదువుతారు మీరు. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును నెరవేరుటకై కార్యశుద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యశుద్ధి కలగచేయువాడు దేవుడే. నేను ఒక్క మాట వెళుతాను, జస్ట్ అక్కడ నిలబడతా కాసేపు. ప్రియ సోదరి ఇర్జునన, ప్రియ సోదరులారా, బాయినారా, మీలో ఏది దేవుడు మన ద్వారా పని చేయాలని రొకెట్ పడతారు. మన ద్వారా పని చేయాలంటే ముందుగా మనలో పని చేయాలన్నాడు. నా భాష అర్థమైందే? మన ద్వారా పని చేయాలంటే ముందుగా మనలో పని చేయాల. ఈ వర్డ్ చెప్పేటప్పుడు ఈ వర్డ్ చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీలో కార్యశుద్ధి, మీ ద్వారా ఆయన పని చేయాలంటే ముందుగా మీలో పని చేయాలి. లైక్ పాత నిబంధనలో మోషే, దావీదు, బైనాల, యెహోషువ, అదర్వైజ్ యెహోషాపాత్, లైక్ దట్ ఉన్నారు. సో ఒకవేళ మోషే తన ప్రజలని 40 ఏళ్ళు నడిపించాలంటే లేదా మోషే ద్వారా పని చేయాలంటే ముందుగా మోషే దేవుల్లో పని చేశాడు. అర్థమైందని? ఎవరిలో పని చేశాడు? ఎవరిలో? మోషే ద్వారా పని చేయాలంటే మోషేలో పని చేశాడు. కాబట్టి మీలో తన పని జరిగించడానికి బయనాల కావాలని అంటే ఆ ప్రాసెసించుడు ఎలాగుంది? కార్యశుద్ధి కలగచేయువాడు మీరు కాదు, దేవుడే అన్నాడు. అక్కడ దేవుడే, ఆ ఓడు చెప్పి ముగిస్తాను, అక్కడే ఆగుతాను. సో దేవుడే అన్నాడు, అక్కడ ఆగి నిలబడతాను. మనం ఉదయకాలం విన్నాం, దేవుని భయం ఉంటే పరిశుద్ధత మనకు ఉంటుంది. అమ్మ ఇజ్జునేనా?
యథార్థత ఉంటే పరిశుద్ధత ఉంటుంది. మూడవది ఆయన కార్యం అనగా పరిశుద్ధాత్ముడు మీలో కార్యం చేస్తూ ఉంటే, ఒక మాట అడుగునా, షల్ ఆస్క్ వన్ క్వశ్చన్. ఈ మార్నింగ్ పరిశుద్ధాత్ముడు నీలో ఏ కార్యం చేశాడు? నీలో ఏ పని, అమ్మ ఇడ్జుడు ఏ పని చేసి వచ్చావు? నీలో కార్యశుద్ధి కలగ చేయవాడు దేవుడే. మనలో పరిశుద్ధాత్ముడు యాస్ టు వర్క్. మనలో పని చేయాలి. మనలో పని చేయాలంటే మనం పని చేయాలంటే మీరు ఎలా ఉండాలా? మళ్ళీ అక్కడికి వచ్చి ముగిద్దాం. పరిశుద్ధంగా ఉండాలి. నెంబర్ 2 పవిత్రంగా ఉండాలి. మూడవది భయం కలిగి ఉండాలి. మీలో దేవుడు తన కార్యశక్తిని కలగ చేయాలంటే, లేదా మీలో దేవుడు తన కార్యాన్ని చేయాలి అంటే, లేదా దేవుడు మీలో పని చేయాలంటే చాలా ఇంపార్టెంట్ మీతో మాట్లాడుతున్నాను. నేను లేనప్పుడు కూడా, బాగా లేనప్పుడు కూడా నేను పాల్గొనడానికి వెళ్ళిపోతాం. ఏనండి, మీరున్నారు, అలా మీరున్నారు. బట్ కాబట్టి మేము లేనప్పుడు కూడా సోదరి సోదరులారా, మీరు మీ రక్షణ కార్యంలో అచీవ్మెంట్ దాన్ని సాధించాలంటే ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ ద హోలీనెస్. పరిశుద్ధత కలిగి ఉండాలి. పవిత్రీకరణ ఉంటే ఏమి జరుగుతుంది? రిజల్ట్ చెప్తాడు. మనం పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే రిజల్ట్ ఏమిటి? సో నేను పాత్వే చూపించాను, మార్గము చూపించాను. రెండవది మన రెస్పాన్సిబిలిటీ భయం కలిగి ఉండాలి. మనుషుల ఒక మాట అడుగుతాను, మనము మనుషుల ఎదుట భయంతో నటిస్తాము, దేవుని ఎదుట ఎలా జీవిస్తాం? మీరు చెప్తే ముందుకెళ్తా నేను, లేదంటే 5 గంటలు ఇక్కడే కూర్చుంటా నేను. మనుషుల ఎదుట చాలా భయంతో నటిస్తాం, దేవుని ఎదుట ఎలాగుంటాం చెప్పరే? సపోజ్ నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఊరికలాగా. నేను చాలా మంచి వాళ్ళు అనుకున్నాను సంఘంలో. వాళ్ళు రాసుకుంటుంటే, వాక్యం వింటుంటే, అమ్మో వాళ్ళ పరిచర్య చెప్పనా సఖ్యం కాదు. నేను అన్ఎక్స్పెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ అబ్బాయి, మమ్మీ పాస్టర్ గారు వచ్చారు, ఆ సినిమా ఆఫ్ చేయమన్నాడు. వాళ్ళ మమ్మీ నన్ను చూసి భయపడి ఆ సినిమా బదులు మరొక సినిమా వచ్చింది. నేను ఏంటండి, వందనాలు పాస్టర్ గారు అంటుంది. మీరు అలా ఉండొద్దండి. డు నాట్ డూ దట్ వన్. దట్ వుడ్ బి హిపోక్రసీ హోలీనెస్. అది వేషధారణతో కూడిన పరిశుద్ధత. డూ నాట్ దట్ వన్. అది చేయొద్దు మంగళగిరి శ్వాసలారా, అలా చేయకూడదు. మనం మీలో కార్యశుద్ధి కలగజేయవాడు యాజ్ పర్ మీకు మన ప్రభు మనకిచ్చాడు. 16వ అధ్యాయం యోహాను సువార్తలో మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. వినండి చూడండి సోదరులారా, నేను ఉన్నప్పుడు ప్రభు వారితో అన్నాడు, నేను ఉన్నప్పుడు మీరు ఎలాగ భయం కలిగి, ఎలాగ పరిశుద్ధంగా, ఎలాగ పవిత్రంగా జీవించాడో నేను నా తండ్రి యొద్దకు వెళుతున్నాను కాబట్టి నా స్థానములో పరిశుద్ధాత్ముడు వస్తాడు. కాబట్టి వినండి బాగా, పరిశుద్ధాత్ముడు మీకు శక్తిని ఇస్తాడు. అని ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ ద పవర్. దీనికి మీరు పరిశుద్ధంగా ఉండడానికి, మీరు పవిత్రంగా ఉండడానికి, మీరు భయముగా ఉండడానికి మీకు ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి, దేవుని ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీలో కార్యశుద్ధి కలగ చేయవాడు దేవుడే, మీరు కాదు. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి, దేవుని పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహిస్తుండగా ఈ పాపాన్ని ఓవర్కమ్, పాపాన్ని జయించవచ్చు. ఓవర్కమ్. ఈ పాపములో చిక్కుకోవద్దు, హలో, ఈ పాపములో పడిపోవద్దు, ఈ అపవిత్రతలో పడిపోవద్దు. మీలో మీ పరిశుద్ధాత్ముడు మీలో కార్యము జరిగిస్తుండగా దీనిని కొనసాగించండి. ఏ దినం వరకు? ప్రభు దినం వరకు. ఎప్పుడు? మనం ఎత్తబడేంత వరకు వినండి,
ఈ కార్యం జరుగుతుంది. కాబట్టి ఫిలిప్పీ విశ్వాసులారా, నేను లేనప్పుడు మరెక్కువగా భయంతో మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి ఏమి జరుగుతుంది ఆ దినమున, క్రీస్తు దినమున? 2 పాయింట్లు చూపించి వెళ్తాను. 2 పాయింట్లు ఏమి జరుగుతుంది? యోహాను రాసిన మొదటి పత్రిక, 3వ అధ్యాయం 3వ వచనం చదువుతాము. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన, ఆయన యందు ఈ నిరీక్షణ ఏం నిరీక్షణ? అని ఎడ్ చేస్తారా? ఏ నిరీక్షణ ఉంది మనకు? నిజమే, క్రైస్తవ నిరీక్షణ అంటే ఏంది అర్థం? ప్రభు వస్తాడు. ఎవరు వస్తారు తమ్ముడు? ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, నో చటాల్ బ్రదర్. ప్రభు వస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను నేను. ఇక్కడ ఆశతో వేచి ఉన్నాను. ఎంత మంచి మాట అండి! నిరీక్షణ కలిగి ఉన్నాను, ఆశతో వేచి ఉన్నాను. నిరీక్షణ కలిగిన ఈ ప్రతివాడు చదువు. నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా, నన్ను పవిత్రునిగా ఏం చేసుకుంటాడు? పవిత్రునిగా. ఎంత తమ్ముడు, ఎంత పవిత్రంగా జీవించాలంటే అంత పవిత్రంగా జీవించాలి. లుక్ ఎట్ బ్రదర్, ఎంత 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 తమ్ముడు, నేను చెప్పదలుచుకోలేదు అక్కడికి ఎక్కువ. బట్ క్రీస్తు దినమున నేను పవిత్రంగా జీవిస్తే ఏం జరుగుతుంది? నేను చదువుతాను. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమోదు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను, అమ్మా నిద్రపోదమ్మా, ఎలాగుంటావు? మీ ఓడు చూడండి, అక్కడ మీరు బైబిల్ చూడట్లేదు, ఎక్కడో ఉంటారు మీరు. కానీ ఇక్కడే ఉన్నారా మీరు? ఏదో చెప్పండి, ఉంటే ఉండమనండి, లేదంటే క్యాంపులో బయటకు ఉండమనండి. ఇక్కడే ఉన్నారా? ఓకే రైట్, థ్యాంక్ యూ. కాబట్టి ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం. ఎవరిని? ఒకటి. రెండవది, ఆయనను పోలి ఉందాం. ఎవరిని పోలి? ప్రభుని పోలి. సో పరిశుద్ధంగా ఉంటే, వినండి, పవిత్రీకరణగా ఉంటే మనం ఆయనను చూస్తాం, ఆయనను పోలి ఉంటాం. నేను చాలా చోట్ల ఈ ఇలస్ట్రేషన్ చెప్పాను, మీకు కూడా చెప్తాను. అది బ్లాండీనా ఇద్దరు ఉన్నారు. స్కాట్లాండ్ ఒక అమ్మాయి, రష్యాలో ఒక అమ్మాయి, ఇద్దరు బ్లాండీనా. సో రష్యా దేశంలో బ్లాండీనా విన్నానా, బీటెక్ చదివిన అమ్మాయి చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించింది. 100 మందిని ఉన్నారు. ఎవరైనా ఇక్కడ సువార్త చెప్పకూడదనే దేశంలో సువార్త చెప్పి 100 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఆమెను పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు వేటాడుతున్నారు. చెల్లి తమ్ముడా బాగిన వేటాడుతున్నారు. ఎలాగైనా పట్టుకున్నారు అమ్మాయిని అడ్రస్కి. ఆ రోజు అమ్మాయి వివాహ దినం. అది వేలేసుకొని బైబిల్ చేత పట్టుకొని కారు ఎక్కుతుండగా, మేడం క్యాన్ స్టాప్ అన్నాడు పోలీస్ ఆఫీసర్. ఓకే సార్, వాట్ యూ వాంట్? మేనో హూ ఈజ్ అ బ్లాండీన్ అన్నాడు. ఐ ఆమ్ బ్లాండీనా, నా పేరే బ్లాండీనా, వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ అన్నారు. ఓకే సార్. చేతులకు బేడీలు వేసారు, బైబిల్ చేతిలో ఉంది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుండగా, మా డాడీ మీరు వెళ్ళండి పెళ్ళి వేదికకు, పెళ్లి కుమారుడు చెప్పాను, ఐ విల్ కమ్ క్విక్లీ, నేను త్వరగా వస్తాను. అమ్మాయి వెళ్ళింది. ఇలాంటి హాల్లో కట్టేశారు. అమ్మాయి మీ గురించినే మేము విన్నాం, ఇది వాస్తవమా అంటే వాస్తవం అండి, వాస్తవం. అలాగైతే నీ కారు ఇస్తాం, జాబ్ ఇస్తాం, నీ పెళ్ళి ఘనంగా జరిగిస్తాం. వాట్ షల్ ఐ డూ సార్? నేనేం చేయాలా? మా కళ్ళ ఎదుట పాపం చేయాలా? చెల్లి, నీకు సవాల్ వేసాడు, నాకు సవాల్ వేశాడు దేవుడు. బీటెక్ చదివిన అమ్మాయి, సారీ సార్, ఐ కాంట్, చేయలేను నేను. మీరు ఇచ్చే కార్ నాకు వద్దు, జాబ్ వద్దు, మ్యారేజ్ ఆగిపోయినా పర్లేదు, బట్ సిన్ చేయడానికి ఇష్టపడట్లేదు. పోలీస్ ఆఫీసర్ సిగరెట్ తాగుతున్నాడు, ఇలా గుచ్చారు.
ఎర్రగా కందింది. వాట్ టు డిసైడెడ్, చెప్పే కదా, డిసైడ్ అయిన తర్వాత నెవర్ కమ్ బ్యాక్, వెనుకొచ్చేది లేదు. టు లివ్ యాజ్ అ హోలీ, ఒక పరిశుద్ధురాలుగానే జీవిస్తాను అంత తప్ప నో రిటర్న్, తిరిగి వచ్చే బ్యాక్ లేదన్నాడు. కరెంటు తీగలు అమర్చారు దీని చుట్టూ. ఇప్పుడు చెప్పన్నారు, నాట్ ఎట్ ఆల్, పాపం చేయడానికి క్షణం ఆలోచించను, అనుమతించను నేను. కరెంట్ ఆన్ చేయబడింది, నల్ల మసిబగ్లాగా కాల్చబడ్డది. ఫేస్ అంతా నల్లగైంది, బాడీ అంతా నల్లగైంది. బాడీని బయటికి తీసుకెళ్ళాడు ఏసేపీ గ్రౌండ్లోకి. పెట్రోల్ పోసారు, నిప్పేశారు, బూడిదయింది. ఆ బూడిద తీసుకొని పల్లెనికి తీసుకెళ్ళారు పెండ్లి వీధిలోనికి. రిజిస్టర్ అడిగాడు, ఎవరిది అన్నాడు. ఆయన కాబోయే భార్యను కాల్ చేశా. ప్రియులారా, నిరీక్షణ కలిగిన మనం, మీకు దేవుని భయం ఉంటే, వణుకు కలిగి ఉంటే, ఈ పరిశుద్ధతను ముందుకు కొనసాగించండి, ఈ పవిత్రతను ముందుకు కొనసాగించండి. బ్రేక్ చెయ్యొద్దు. నేను లేను కదా అని మీ ఇంటికి వెళ్ళి మీ ఇష్టమైనట్టు జీవించొద్దండి, మీ కాలేజీకి వెళ్ళి మీ ఇష్టమైనట్టు జీవించొద్దండి. నేను లేని సమయంలో కూడా మీరు ఎక్కువగా ప్రభు మీద ఆధారపడ్డాడని నాకు అర్థమైంది, ప్రభు మీద ఆనుకున్నాడని నాకు అర్థమయ్యింది, ప్రభు మీద పూర్తిగా ఆయన సహాయం మీద ఆధారపడని నాకు అర్థమయ్యింది. కాబట్టి ప్రియులారా, ఈ మూర్ఖ వక్ర జనం మధ్య మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలాగా జ్యోతుల వలె కనబడుచున్నారు. యు ఆర్ ద షైన్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద క్రికెట్ వరల్డ్. మంగళగిరిలో, అమరావతి రాజధానిలో, దిస్ ఈస్ ద క్రికెట్ వరల్డ్, the sin of the world, but you are looking the shine of the star, because you are dependent, not me, you are dependent upon the Lord who believe. ఏ ప్రభునందు విశ్వసించారు, ఆ ప్రభు మీద ఆధారపడ్డారు పరిశుద్ధత విషయంలో. థాంక్ ద లార్డ్. ఆ దినమున, క్రీస్తు దినమున నేను వస్తాను, మీరు వస్తారు. ఆ దినమున మీరు ఇలాగ జీవిస్తే, మంగళగిరి విశ్వాసులారా, మీరు ఇలా బ్రతుకుతే ఇలా కొనసాగితే, ద డే ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు దినమున బోస్టింగ్ ఉంది నాకు. ఏమిటా బోస్టింగ్? 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కావున నా ప్రియ సహోదరు, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును ఏమన్నా నేను అపేక్షించు తమ్ముడు, నా సహోదరులారా, నా ఆనందం మీరే. ద డే ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు దినమున నాకు మిక్కిలి ఆనందం. నాట్ ఓన్లీ దట్, నా కిరీటమై ఉన్నారు. ఏమై ఉన్నారు? చెప్పండి, ఏమన్నాడు? కిరీటమై ఉన్నారు. మీరు ఈ వక్ర జనము మధ్య జ్యోతులుగా బ్రతికారు. తమ్ముడు, చెల్లి, మీరు ఒక వెలుగుగా వెలిగారు. ఆ దినము క్రీస్తు దినమున. తమ్ముడు, కోటాను కోట్ల మంది పరిశుద్ధులు చూస్తుండగా, కోటాను కోట్ల మంది దేవదూతలు చూస్తూ ఉండగా, కోట్ల మంది పరిశుద్ధులు, దేవదూతలు, పాత నిబంధన భక్తులు చూస్తుండగా, ఆ దినమున నా ఆనందం, నా కిరీటం, నా సహోదరులారా మీరే. ఎంత ఆనందానికి వెళ్ళాడు పౌలు. ఆ దినము కొరకే ఎదురు చూస్తున్నాను. కాబట్టి విననా తిమోతి, ఈ ఉత్తరం రాసి నీకొకటి తెస్సలోనికీకి ఇస్తున్నాను, ఇక్కడ ఎపఫ్రోదితుకి ఇస్తున్నాను, అలాగే తుకికి ఇస్తున్నాను. వారు వెళ్ళి వారి సంఘాల్లో నా కోరిక ఏమిటో, నా ఆశ ఏమిటో మీరు వారికి చెప్పాలనే అపేక్షతో ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను. సోదరులారా, ఎంతమంది ఉన్నారు అలాగా? 3 విషయాలు. వారు ప్రభు మార్గాన్ని విధేయత మార్గాన్ని విడిచిపెట్టలేదు. దే ఆర్ నెవర్ లెఫ్ట్ ద పాత్ ఆఫ్ ఒబీడియన్స్. ఆయన ఉన్నా లేకపోయినా ప్రభుకి విధేయత చూపారు. ఎవరు తమ్ముడు? నేను ఆవలిస్తే బాగుంటుంది, మాకు నిద్ర ఉండదు. మీరు ఆవలిస్తున్నారు,
న్యాయంగా తమ్ముడు ఇది. ఒక ఆయన ఆవులిస్తున్న దోమ పోయింది లోపలికి. నేను లేని సమయమున మీరు ఎలాగున్నారో ఎలా చెప్పారు చూడండి. మీరు పాత్వే ఆఫ్ ఒబీడియన్స్, మీరు విధేయత మార్గాన్ని అనుసరించారు. నెంబర్ 2 మీరు మీ బాధ్యత నెరవేర్చారు. నేను లేని సమయమున పవిత్రీకరణ అభ్యాసం చేశారు. కాబట్టి ఆ క్రీస్తు దినమున నా ఆనందం, నా కిరీటం ఎవరు చెప్పరే? ఎంతైనా చెప్పు సార్, మేము బ్రదర్ ఉండోళ్ళం, మామూలు ఇంటికి వెళ్ళి మేము సీరియల్ చూస్తాం సార్, అది మాకు అలవాటు సార్. ఇశ్రాయేల్ ప్రజలకు అదే అలవాటు అయింది, మాకు కూడా చెప్పరే? అలవాటా? మారదామా? చెప్పరే? ఒక మాట చెప్పు, ప్రార్థన చేద్దాం. 4:15 నా టైం అయిపోయింది, 60 నిమిషాలు దాటిపోయాను నేను. ఏమండి వినండి బాగా, వెళ్దామా ఉందామా లేదా? ఏ దినం వరకు? క్రీస్తు దినము వరకు. ఆ దినమున నన్ను చూస్తారు, నేను మిమ్మల్ని చూస్తాను. ఒక కోరిక, నా కోరిక ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళిన వెంటనే ప్రభుని చూస్తాను, ప్రభుని పోలి ఉంటాను. ఈ పౌలు ఎలా జీవించాడు నాకు అర్థం కాలేదు. నిజమేనా? ఎలా సచ్చే ట్రాజడీ లైఫ్లో ప్రపంచాన్ని కదిలించాడు ప్రభు కొరకు. ప్రపంచంలో దేవుని కొరకు హతసాక్షి అయిన ఆ హతసాక్షిలో పౌలు లాంటి వ్యక్తి నేను చూడలేదు అని సెకండ్ తీసుకోవాలని ఆశతో ఆ దినము కొరకే ఎదురు చూస్తూ ఉన్నాను, ఆ దినము కొరకే కనిపెట్టుకున్నాను. అందువల్లే తిమోతి ఒక పాట పాడతాడు. ఆ పాట బాగా చెప్పడానికి అండి, పరమరాజ బాటలో పైనమైన సంఘం. వండర్ఫుల్. ఆ దినము కొరకే ఎదురు చూద్దాం. ఆ ప్రభు వస్తుండగా. తమ్ముడు, చెల్లి, నా చిన్న రిక్వెస్ట్, మీ కాలు పట్టుకొని అడుగుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. ఆ పవిత్రీకరణ క్రీస్తు దినము వరకు కొనసాగండి. ఆ దినమున మీరు నా బహుమానం, నా కిరీటం అని దేవుని సేవకులు, మీ పెద్దలు జయప్రకాష్ గారు చెప్పగలిగితే కాలెగరేయచ్చు. కాబట్టి ఆ దినము కొరకే ఎదురు చూస్తూ సాగి వెళదాం. 3 నేర్చుకున్నాం. 1 విధేయత మార్గం. 2వది, నా దగ్గర ఏ పేపర్ ఉండదు, 3 ముక్కలు చెప్పాను నేను. విధేయతకు చూపిన మార్గం. 2వది వ్యక్తిగత బాధ్యత. 3వది పవిత్రీకరణ అభ్యాసం. ఎవరు లేకపోయినా ఉన్నారు, పౌలు లేకపోయినా ఎలాగ జీవించారు? పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రీకరణగా ఉన్నాడు. కాబట్టి భయముతో వణుకుతో వారు దేవుని కొరకే నమ్మకంగా జీవించారు. భయం లేకుండా కాదు, వణుకు లేకుండా కాదు. సో భయము మన జీవితంలో వణుకు కలిగి ఆ దేవునికి లెక్క అప్పగించాలనే బాధ్యతతో ముందుకెళ్ళుటకు దేవుడు తన కృప, తన కనికరాన్ని మనకు అనుగ్రహించునుగాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రియ సోదరా, సోదరి, ప్రభు నీతో మాట్లాడి ఉండగా, ప్రియులారా, పరిశుద్ధులారా, పరసంబంధమైన ప్రజలారా, నా సహోదరులారా, నేను లేని సమయంలో కూడా మీ గురించి నేను విన్నాను. ఫిలిప్పీ విశ్వాసులు కొరింథీ విశ్వాసులాగా లేరు. తగాదలు లేవు, అపవిత్రత లేదు, వారి మధ్య వ్యభిచారం లేదు. దేవుని భయముతో జీవిస్తున్నారని విన్నాను, దేవుని వణుకుతో జీవిస్తున్నారన్నారు. ఆ దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నా ఆనందం, నా కిరీటం మీరే సార్. నా భర్త నాకు అక్కర్లేదు, మీరిచ్చే ఉద్యోగం నాకొద్దు, మీరిచ్చే కారు నాకొద్దు, ఇలాగడే చచ్చిపోతాను, కాల్ చేయండి. స్తోత్రార్హుడైన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నా. మీరు లేరు, నిత్యత్వంలో చేర్చబడ్డారు, మీ ఆత్మ మాకు అనుగ్రహించారు. మాలో కార్యశక్తి కలగజేసే పరిశుద్ధాత్ముడు మీరుండగా మాకియబడిన ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత, ఈ రక్షణలో కొనసాగించడానికి మీ లేఖనాలు మాకు ఇచ్చావు, సహవాసం మాకు ఇచ్చావు.
మా దేవా, మా ప్రభువా, చాలా భయముతో వణుకుతో ఇక్కడ నుండి వెళ్ళుటకు మీ ఆత్మ సహాయం దయచేయండి. అలా జీవించడానికి మీ ఆత్మశక్తి మాకు దయచేయమని మీ దాసులు పాల్గొందంకుల వాక్యం అందిస్తుండగా మీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమె.